విదుర, ఆ శ్రీకృష్ణుడు పలికిన మాటలను విని నాకు ఎంతో ఆనందము, నా ఒళ్ళు పులకరించినవి. కంఠము రుద్ధమాయను, నేత్రముల నుండి అశ్రువులు స్రవింపసాగెను అని చెప్పారు. ప్రభు, నీ చరణ కమలములను సేవించే భక్తులకు దుర్లభమైనది ఏదీ లేదు. నేను వాటిలో దేనిని కోరుకునటలేదు. కేవలం నాకు నీ పాదార విందములను సేవించుట యందు ఎప్పుడూ సడలని భక్తిని ప్రసాదించండి. అలాగే స్వామి, మీకు ఎట్టి ఆసక్తి లేదు. నీవు అకర్తవు, కానీ నీవు కర్మలను ఆచరింతువు. జన్మరహితుడవైన జన్మలను అవతారములను ఎత్తుచున్నావు. కాలరూపుడవైన జలదుర్గమును ద్వారకను ఆశ్రయించితివి. కాలయవనుడు మొదలగు శత్రువులకు భయపడి పలాయనము చిత్తగించితివి. స్వాత్మారాముడవైనను 16,000 మంది స్త్రీలతో గృహస్థాశ్రమమును నెరపితివి. ఈ నీ విచిత్ర లీలలను చూసి విద్వాంసులు సైతం మోహ పరవశము అగుచున్నారు. స్వామి, నీ స్వరూప జ్ఞానము మనోవాక్కులకు అతీతమైనది, దేశకాలాతీతమైనది. ప్రభు, నీవు నన్ను పిలిచి ఏమీ తెలియని సామాన్య మానవుని వలె నాతో మంత్రాలోచన చేసేవాడివి, సలహాలు తీసుకునేవాడివి. ఈ లీలలు నన్ను మోహములో ముంచి భ్రమపెట్టుచున్నవి. స్వామి, నీ నిజస్వరూపమును ప్రకటించునట్టి శ్రేష్టమైన సమగ్రమైన జ్ఞానమును ఇదివరకు బ్రహ్మదేవునికి ఉపదేశించితివి. నేను అర్హుడనే అయితే దయతో నాకు కూడా ఆ జ్ఞానమును ప్రసాదించు. అప్పుడు నేను ఈ సంసార సాగరమును సులభముగా దాటగలను. విదుర, ఈ విధముగా నేను ఆ స్వామికి నివేదించగానే పరమపురుషుడు, అరవిందాక్షుడు అయిన శ్రీకృష్ణుడు తన స్వరూప స్థితిని ప్రకటించడి భాగవతమును నాకు ఉపదేశించారు. ఆ విధముగా స్వామి నాకు ఆత్మతత్వ బోధకమైన భాగవత ధర్మములను చెప్పారు. నేను వింటిని. ఆ తరువాత ఆయన పాదపద్మములకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారములను ఆచరించి ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు నేను ఆయన ఎడబాటును భరింపలేక చింతిస్తూ ఉన్నాను. విదుర, నాకు ఆ స్వామి దర్శన భాగ్యము కలిగినప్పుడు నేను ఎంతో పొంగిపోయాను. కానీ ప్రస్తుతం ఆయన ఎడబాటును తట్టుకోలేకపోతున్నాను. ఆయన నాకు సూచించిన విధముగా నేను బదరికాశ్రమమునకు వెళ్ళెదను. ఆ పవిత్ర ప్రదేశమునందు సర్వజ్ఞుడైన శ్రీహరి నరనారాయణుల రూపములలో లోక కళ్యాణార్థమై దీర్ఘకాలికముకు కఠినమైన తపస్సును ఆచరించుచున్నాడు. విదురుడు ఉద్ధవుడు చెప్పిన దుస్సహమైన బంధుమిత్రుల మరణవార్తను విని ఎంతో శోకించాడు. కానీ తత్వజ్ఞానము వలన ఆ దుఃఖము నుండి బయటపడెను. శ్రీకృష్ణుని పరివారములలో ముఖ్యుడు, భాగవతోత్తముడు అగు ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ళుటకై సిద్ధపడుచుండగా అప్పుడు విదురుడు ఆయనతో ఇలా పలికెను. ఉద్ధవ, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు నీకు ఉపదేశించిన తన స్వరూప రహస్య జ్ఞానమును నాకు అనుగ్రహింపుము. ఎందుకంటే విష్ణు భక్తులు ఎల్లప్పుడూ తమ భక్తులకు హితమును చేకూర్చుటకై సంచరించుచుందురు కదా. అప్పుడు ఉద్ధవుడు, తత్వజ్ఞానము కొరకు నీవు మైత్రేయ మహర్షిని సేవింపుము. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నిన్ను గుర్తు చేశారు. నీకు తత్వజ్ఞానమును బోధించమని మైత్రేయ మహర్షిని ఆదేశించారు. ఉద్ధవుడు విదురునితో ఆ కృష్ణ భగవానుని దివ్యగుణ రూప కథనమనెడు అమృత పానము చేసినందుకు ఆయన మనస్తాపం నుండి విముక్తుడయ్యను. అంతట ప్రశాంత చిత్తుడైన ఉద్ధవునకు యమునా నదీ తీరమునందు ఆ రాత్రి అంతా క్షణకాలంలో గడిచిపోయింది. ప్రాతకాలమున అతడు అతడి నుండి బయలుదేరి వెళ్ళెను. అప్పుడు పరీక్షిని మహారాజు అడిగారు, సుఖమహర్షి, వృష్టి భోజ వంశములకు చెందిన అతిరథులు సేనాపతులు అందరూ మరణించారు. శ్రీహరి కూడా అవతారమును చాలించారు. కానీ వారిలో ప్రముఖుడైన ఉద్ధవుడు ఎట్లు మిగిలిపోయెను? అప్పుడు శ్రీ సుఖమహర్షి, మహారాజా, శ్రీకృష్ణుడు బ్రాహ్మణ శాపం అనే కారణంతో తన ఇచ్ఛానుసారం తను అనుకున్నట్లుగా యదువంశమును పూర్తిగా నశింపజేశాడు. ఆయన పరంధామమునకు చేరుటకై తన లీలలను ఉపసంహరింపజేయు సమయమున ఆ ప్రభువు ఇలా ఆలోచించారు. నేను ఈ లోకమును విడిచి పరంధామమునకు చేరిన తర్వాత భాగవత జ్ఞాన విషయమును ఇతరులకు అందించుటకు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన ఉద్ధవుడే నిశ్చయముగా అర్హుడు అని సంకల్పించుకున్నారు. ఎందుకంటే ఉద్ధవుడు ఎటువంటి విషయాలోచనలకు లొంగడు. వేదములకు
మూల కారణము జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు ఆదేశించిన పిమ్మట ఉద్ధవుడు బదరికాశ్రమమునకు చేరి సమాధి యోగము ద్వారా శ్రీహరిని ఆరాధించెను. శ్రీకృష్ణ పరమాత్మ తన లీలలను ఈ లోకమును ప్రదర్శించుటకై అవతరించి కర్మలను చేసి కర్మలను చేశాడని చెప్పి విదురుడు ఉద్ధవుని ద్వారా విన్నాడు. అలాగే ఆ పరమపురుషుడు ఈ లోకము నుండి అంతర్ధానమయ్యారు. భాగవతోత్తముడైన ఉద్ధవుడు వెళ్ళిపోయిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు పరంధామమును చేరుటకు ముందుగా విదురుణ్ణి తలుచుకున్నారు అని తెలిసి ఆయన ఎంతో శ్రీకృష్ణుని వాత్సల్యమునకు పరమానంద భరితుడై ఆ భగవంతుని ధ్యానించుచు ప్రేమను తలుచుకొనుచు అత్యంత ప్రేమతో వెక్కి వెక్కి ఏడ్చారు. అనంతరము భాగవత శిరోమణి అయిన విదురుడు యమునా తీర ప్రదేశము నుండి కొన్ని దినములకు గంగా తీరమునందు మైత్రేయ మహర్షి ఉన్న చోటుకు చేరుకొనెను. ఇలా 4వ అధ్యాయము పూర్తి అయినది. జై శ్రీకృష్ణ పరమాత్మ. 5వ అధ్యాయము. కురుశ్రేష్ఠుడైన విదురుడు హరిద్వార క్షేత్రమున గంగా తీరమున ఆసీనుడై ఉన్న మైత్రేయుని మహర్షిని చూశారు. మైత్రేయ మహర్షి విజ్ఞాన కని, ఎన్నో గుణములకు నెలవైనవాడు. భగవద్భక్తి భావముచే పరిశుద్ధ మనస్కుడైన విదురుడు ఆ మహాత్ముని వినమ్రతతో ఇట్లు ప్రశ్నించారు. పూజ్యుడైన మహర్షి, జనులు ఈ లోకముల సుఖములను ఆర్జించుచు తమ కర్మలను చేస్తున్నారు. కానీ వారికి సుఖములు లభించట్లేదు, దుఃఖములు దూరం కావట్లేదు. దుఃఖం ఇంకా వృద్ధి చెందుతుంది. దుఃఖములు దూరం చేసుకొని సుఖములను పొందుటకు చేయవలసిన కర్తవ్యము తెలుపుము అని అడిగారు. మహాత్మా, జనులు తమ పూర్వజన్మలలో చేసిన కర్మల ఫలితముగా శ్రీకృష్ణ భక్తి నుండి దూరమవుతున్నారు. వారు అధర్మశీలురై మిక్కిలి దుఃఖములను పొందుచున్నారు. అట్టి వారిని అనుగ్రహించి వారి యోగక్షేమములకు కొరకే మీ వంటి భాగవతోత్తములు ఈ లోకమున తిరుగాడుచున్నారు. లోక కళ్యాణమే కదా మీరు కోరుకునేది. మహాత్మా, జనులకు మంగళకరమగు మార్గమును తెలుపము. భక్తిభావముతో ఆ మార్గమును అనుసరించి భగవంతుని ఆరాధించి వారి హృదయములు పవిత్రములగుతాయి. సనాతన ధర్మమును జ్ఞానమును అనుగ్రహించుము. త్రిలోకములకు పరమేశ్వరుడైన శ్రీహరి లోక కళ్యాణముల కొరకై అవతారములను ఎత్తి ఎటువంటి లీలలు చేశారు? పరమేశ్వరుడు అకర్తయై ప్రతిఫలాపేక్ష లేకున్నను కల్పారంభమున ఈ జగత్తును సృష్టించారు. దానికి జీవ ఆధారము ఏ విధంగా ఏర్పరిచారు? ఈ జగత్తును సృష్టించిన ఆయనే మరలా ఈ జగత్తును ఆయన హృదయాకాశమున లీనమనర్చును. తరువాత ఆయన ఏమీ లేనివాడై యోగమాయను ఆశ్రయించి అందు శయనించు విధము ఎట్టిది? ఆ ప్రభువు సకల ప్రాణులలో అంతర్యామి అయి అనేక రూపములలో ఎట్లు ప్రకటనమగుచున్నారు. బ్రాహ్మణ దేవతల హితము కొరకు భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తారు. దుష్ట సంహారము, శిష్ట రక్షణము, సంస్థాపనము మొదలగు దివ్య కర్మలను ఆచరించారు. శ్రీహరి యొక్క చరితామృతమును ఎంత గ్రోలినను ఎంత విన్నను మా మనస్సులు తృప్తి చెందుటలేదు. లోకాధిపతియగు శ్రీహరి ఆయా కర్మలకు అనుగుణముగా ప్రతీతమగుచుండెడి వివిధ ప్రాణుల సమూహములతో ఒప్పుచుండెడి లోకములను, లోకపాలులను, లోకాలోకములకు వెలుపలగనున్న భాగములను ఏ మహదాది తత్వముల ద్వారా కల్పించనో వర్ణించుము. విప్రోత్తమ, మైత్రేయ, ప్రజలు వేరువేరు స్వభావ, కర్మ, రూప, నామములతో ఒప్పుచుండునట్లు ఆది కారణుడు విశ్వస్రష్టయు అయిన శ్రీమన్నారాయణుడు ఏ విధముగా రచించెనో మాకు తెలుపుము. మైత్రేయ మహర్షి, నేను వేదవ్యాస ముఖారవిందము నుండి సకల ధర్మములను గూర్చి పెక్కుమార్లు ఎన్నోసార్లు విన్నాను. ఆ ధర్మములు ఏవి కూడా నాకు తృప్తిని గూర్చలేదు. నారదాది మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య గాథలను మీ వంటి వారి ముందు ఎంతగానో ప్రస్తుతించిరి. ఆ మధుర కథామృతమును ఎంతగా గురులినను ఎవ్వరికీ తనివి తీరట్లేదు. ఆ భగవంతుని పవిత్ర గాథలు శ్రోతల యొక్క అన్ని ఆసక్తులను త్రెంచివేయును.
మైత్రేయ, నీ మిత్రుడైన వేదవ్యాస మహర్షి కూడా భగవంతుని కళ్యాణ గుణములను వర్ణించి మహాభారతమును రచించెను. ఆ భారతమునందు విషయసుఖాల గురించి ఎప్పుడు ఆలోచించే మానవుల బుద్ధులను భగవంతుని కథల వైపు మరలించుటకు ప్రయత్నించారు. విషయసుఖలోలులైన వారి బుద్ధులను భగవంతుని వైపే మరలించుటకు ప్రయత్నించెను. హరికథా శ్రవణము, ఆ భగవంతుని కథలను వినుట వలన శ్రద్ధ ఏర్పడి ఇతర విషయముల యందు విరక్తి కలుగును. ఆ భగవంతుని చరణారవిందములనే నిరంతరము ధ్యానించుచుండుట వలన ఆ పురుషుడు, ఆ మానవులు ఆనందమగ్నులవుతారు. అతని దుఃఖములన్నీ వెంటనే తొలగిపోవును. ఈ ప్రపంచంలోని అజ్ఞానులు ఆ శ్రీహరి కథల యందు ఆసక్తి చూపించరు. వారు పాపాత్ములు చేసినట్టే. వారు తమ జీవితమును వృధా చేసుకొనుచుందురు. కాలపురుషుడు అట్టి వారి ఆయువును క్షీణింపజేయుచుండును. అట్టి అజ్ఞానులను చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగును. నీవు సాంసారిక తాపత్రయములను అన్నింటినీ తొలగించి సుఖమును చేకూర్చువాడవు. శ్రీహరి సకల లోకవాసులను రక్షించుచు ఆనందింపజేయుచు ప్రసిద్ధికెక్కినవాడు. తుమ్మెద వివిధములగు పువ్వులలో మకరందము స్వీకరించి తేనెను సమకూర్చినట్లు శ్రీకృష్ణ భగవానుని పుణ్య కథల యందలి సారమును గ్రహించి మా మానవులకు క్షేమము కొరకు కథారూపంలో చెప్పండి. ఆ శ్రీమన్నారాయణుడు విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను నిర్వహించుచు రామకృష్ణాది అవతారములను ఎన్నో లీలలను చేశారు. వాటి అన్నింటినీ నాకు సమగ్రముగా వివరించండి. సాధుపురుషుడవైన విదురా, నీవు సకల జీవుల క్షేమము కొరకు నన్ను చక్కగా ప్రశ్నించావు. నీ కోరిక మేరకు నీ కోరిక ఎల్లప్పుడూ భగవానుని యందే ఉన్నది. అందువలన లోకమున నీ కీర్తి విస్తరించును. విదురా, నీవు వేదవ్యాసుని అనుగ్రహంతో జన్మించినావు. ఆ శ్రీహరియందు అనన్య భక్తి కలిగిన వాడవు. భగవద్భక్తి లేని పాపాత్మలను శిక్షించునట్టి పూజ్యుడైన యమధర్మరాజువు నీవు పూర్వజన్మలో. వ్యాస భగవానుని వలన దాసీయందు జన్మించినావు. విదురా, నీవు శ్రీకృష్ణ భగవానునికి పరమభక్తుడవు. అందుకే ఆయన పరంధామనకు చేరు సమయమున నిన్ను స్మరించారు మరియు నీకు జ్ఞానోపదేశము చేయమని నన్ను ఆజ్ఞాపించారు. కనుక ఆ స్వామి ఈ సృష్టి కోసం జరిపిన లీలలను క్రమముగా వర్ణిస్తాను. సృష్టికి పూర్వము సకల జీవులకును ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఒక్కడే ఉండెను. ఆ సమయమున ద్రష్ట దృశ్యము ఏవియునూ లేవు. అప్పుడు నేను అనేక రూపములలో విలసిల్లుదును అని భగవానుడు సంకల్పించెను. ఆ ప్రభువు ఇష్టప్రకారమే ఒకే ఆత్మ మాయాశక్తి ద్వారా అనేక రూపములలో వేరువేరు జీవులుగా పరిణమించెను. ఆ మాయ యొక్క ఆవరణము తొలగినంతనే సర్వత్రా పరమాత్మయ దర్శనమగును. ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ జాగ్రత్త దశలో ఉండును. కనుక ఆ స్వామి తన ఇష్ట ప్రకారమే తన ఇష్ట శక్తి ద్వారానే విశ్వమును సృష్టించారు. ఆ స్వామి మహత్తత్వము చైతన్యాంశతో యుక్తమై త్రిగుణాత్మకమైన ప్రకృతి యొక్క కాలస్వరూపమగుట వలన విశ్వము ప్రకటితమైనది. వెంటనే ఆ మహత్తత్వం రూపాంతరము చెందెను. ఆకాశము మొదలగు అన్ని పంచభూతముల గుణముల నుండి అన్నీ కూడా వచ్చినవని నీవు తెలుసుకొనవలెను. అద్వాత్యము అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు. అధిభూతము అంటే ఇంద్రియాదుల విషయములు అనగా తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధములు. అధిదైవము అంటే ఇంద్రియాది అధిష్టాన దేవతలు, 10 ప్రాణములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అను పంచప్రాణములు, నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయములు అను 5 ఉపప్రాణములు. ఈ సృష్టిలో జన్మించిన దేవతలు సృష్టి రచన యందు అసమర్థులైరి. అప్పుడు వీరందరూ కలిసి భగవంతుని ఇట్లు స్తుతించారు. సర్వేశ్వర, నీ పాదార విందములకు నమస్కరించుచున్నాము. అవి నిన్ను శరణుజొచ్చిన జీవులను సకల తాపముల నుండి ఛత్రముల వలె గొడుగు వలె రక్షించును. యత్నశీలురగు యతీశ్వరులు నీ పాద కమములను ఆశ్రయించి అంతులేని సంసార దుఃఖములను సులభముగా దూరము నుండియే పారద్రోలుచున్నారు, తరిమేస్తున్నారు.
పరమేశ్వర, మేము జ్ఞానమయములైన నీ చరణ కమలముల యొక్క నీడను ఆశ్రయించుచున్నాము. పరమపురుష, నీ ముఖపద్మము వేదములకు నెలవైనది. గూటి నుండి వెలువడిన పక్షులు తిరిగి తిరిగి తమ గూటికే చేరినట్లు నిస్సంగులైన ఋషులు ఆ వేదముల ద్వారా నీకై అన్వేషించి చివరకు నిన్నే చేరుదురు. సకల పాపములను రూపుమాపునట్టి పవిత్ర జలములు గల నదులలో శ్రేష్టమైనది గంగానది. అట్టి గంగానదికి పుట్టుక స్థానమైన నీ పాదమును మేము ఆశ్రయించుచున్నాము. నీ చరణ కమలములను వహించు నీ పాదపీఠమును శరణుజొచ్చి నీ భక్తులు శ్రవణ భక్తి ద్వారా నీ దివ్య గుణ వైభవములను శ్రద్ధాధరములతో కీర్తించుచుందురు. దాని వలన వారి యొక్క అంతఃకరణములు పూర్తిగా నిర్మలములగును. అంతటా తమ జ్ఞాన వైరాగ్య పటిమచే వారు జితేంద్రియులగుదురు. జితేంద్రులైన జ్ఞానులకును ఆశ్రయభూతమైన నీ పాద పీఠమును మేము శరణుజొచ్చెదము. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములలో ఈ సృష్టిని నడుపుటకు నీవే ముగ్గురుగా ఉన్నావు. మిమ్మల్ని అభయమొసంగిన వారి సాంసారిక దుఃఖములను రూపుమాపుచుండుడు. ఈ దేహములో ఉన్న పదార్థముల యందు మానవులు నేను నాది అని అజ్ఞానముతో ఎప్పుడూ కూడా జీవిస్తూ ఉంటారు. వారిలో అంతర్యామిగా ఉన్న నిన్ను దూరముగా ఉన్నావనుకుంటారు. కానీ నిన్ను భక్తులు తెలుసుకొని నిన్ను దర్శించుకుంటారు. అట్టి నీ చరణ కమలములను మేము శరణుజొచ్చెదము. సర్వేశ్వర, విషయ సుఖముల యందు వేరు వేరు విషయాలు తెలుసుకోవడంలో మనస్సులు ఎల్లప్పుడూ బాహ్య వస్తువులపైన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాంటి వారికి నీ పాద సేవలకు దూరముగా ఉంటారు. అందుకే వారు నీ పాదపద్మముల శోభలను దర్శించుటకు విముఖులుగా ఉందురు. నీ పుణ్య కథలను వినుట వలన భక్తి శ్రద్ధలు ఇనుముడించును. అందువలన వారి అంతఃకరణములు నిర్మలమగును. వైరాగ్యము పొంది ఆత్మజ్ఞానము పొందుటకు నీ పరమ పదమునకు చేరుటకు మార్గము ఏర్పడును. కొందరు భక్తులు సమాధ స్థితులై నీ కోసం తపస్సులు చేస్తుంటారు. వారి సాధనా మార్గము క్లిష్టమైనది, శ్రమతో కూడుకున్నది. కానీ నీ భక్తులు నీ ఎడగల భక్తి ప్రభావముచే కథా శ్రవణాది సేవల ద్వారా నీ భక్తి కథలను నీ పురాణములను చదువుకుంటూ సులభముగా సంసార సాగరమును తరించి నిన్ను చేరెదరు. ఎందుకంటే భక్తులను నీవే స్వయముగా ఉద్ధరిస్తావు కదా. దేవతలు ఆ శ్రీహరితో, స్వామి, ఈ సృష్టి చేయు సంకల్పముతో నీవు మమ్ము సృష్టించావు. మేము ఐకమత్యముగా ఉండి ఈ బ్రహ్మాండమును రచించి నీకు సమర్పణ చేయుటకు సిద్ధంగా ఉన్నాము. పరమేశ్వర, మీరు మాకు ఆ శక్తిని, ఆజ్ఞను ప్రసాదించండి. అలాగే భక్తులకు కూడా మేము చేయవలసిన సేవలను వివరించండి. అప్పుడు భక్తులు యజ్ఞములు, యాగాలు చేసి హవ్యములను మనకు ఇస్తారు, మేము గ్రహిస్తాము. అలాగే వారికి పుణ్యములను మీరు ప్రసాదించగలరు అని వేడుకొనిరి. అలాగే మాకు జ్ఞాన క్రియాశక్తులను ప్రసాదింపుము. వాటి ద్వారా మేము నీకు సేవ చేయగలము. మేము నీ కృపకు పాత్రులము. నిన్ను శరణు వేడుచున్నాము అని దేవతలు నమస్కరించిరి. శ్రీమద్భాగవతము 3వ స్కందము 6వ అధ్యాయము. విరాట్ పురుషుని ఆవిర్భావము. విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరకు వెళ్ళారు కదా. ఇప్పుడు మైత్రేయ మహర్షి చెబుతున్నారు, సర్వసమర్థుడైన భగవంతుడు మహత్తత్వాది శక్తులు ఒక్కటిగా లేవు అని గ్రహించారు. అప్పుడు ఆ ప్రభువు కాలశక్తిని స్వీకరించి 23 తత్వముల సముదాయమునందు ఒకేసారి ప్రవేశించారు. ఈ 23 తత్వములు భగవంతుని ప్రేరణచే తమ అంశాల ద్వారా బ్రహ్మను ఆవిర్భవింపజేసెను. అప్పుడు ఈ మిళితమైన 23 మహత్తత్వములు క్షోభకు గురి అయి పరిణామమును చెందెను. ఈ పరిణామ రూపమే విరాట్ పురుషుడు శ్రీహరి. ఆయన సకల జీవులతో సహా 1000 సంవత్సరములు జలములలో, నీటిలో అండాకారములో ఉన్న ఆశ్రయమునందు నివసించెను. అంటే భూమిగా జలముల లోపల, సముద్రము లోపల నివసించెను.
సృష్టి ఆరంభంలో జీవరూపంలో ఉన్నది ఆ పరమాత్మ యొక్క అంశ మాత్రమే. సో అందుకని భూత సముదాయం అంతయును ఈ విరాట్ పురుషుని యందే విరాజిల్లుచున్నది. విశ్వరచన కోసం ఆ శ్రీహరి ఆ బ్రహ్మదేవుని జాగృతమొనర్చుటకై చేతనారూపమైన తన తేజస్సు ద్వారా ఆ బ్రహ్మను మేల్కొలిపారు. ఆ బ్రహ్మదేవుడు సృష్టించగానే ముందుగా విరాట్ పురుషుడు ముఖము ప్రకటమయ్యెను. ముఖము అనగా నోరు. అందులో అగ్ని తన అంశయైన వాగీంద్రియముతో సహా ప్రవేశించెను. దాని ద్వారా జీవుడు మానవుడు మాట్లాడుచున్నాడు. తరువాత ఆ విరాట్ పురుషుని యొక్క దవడలు ఉత్పన్నమాయెను. దవడలు. అప్పుడు వరుణుడు తన అంశయైన నాలుకతో సహా ప్రవేశించెను. దాని ద్వారానే మానవుడు రుచిని గ్రహించును. ఆ తరువాత విరాట్ పురుషుని యొక్క నాసిక ముక్కు రంధ్రములు ప్రకటములయ్యను. అందులో అశ్వినీ దేవతలు ప్రవేశించిరి. దానివలన జీవుడు వాసనలను గ్రహించుచున్నాడు. తరువాత దేహమునందు కన్నులు ప్రకటములయ్యను. వాటి యందు లోకపాలుడైన సూర్యుడు ప్రవేశించెను. ఆ నేత్రముల ద్వారానే మానవులు అందరినీ చూడగలుగుచున్నారు. అంతటా విరాట్ పురుషుని చర్మము ఉత్పన్నమాయను. అందులో వాయువు ప్రవేశించెను. దాని ద్వారానే జీవుడు స్పర్శను అనుభవించుచున్నారు. తరువాత కర్ణరంధ్రములు ప్రకటములయ్యెను. వాటి యందు దిక్కులు ప్రవేశించెను. వాటి ద్వారా జీవునకు శబ్దజ్ఞానము వినికిడి కలుగును. తరువాత విరాట్ పురుషుడు శరీరమునందు పై చర్మము ఉత్పన్నమాయను. దాని యందు ఓషధులు రోమములతో సహా ప్రవేశించెను. ఈ రోమముల వలన ఈ వెంట్రుకల వలన జీవుడు దురద మొదలగు వాటిని అనుభవించును. తరువాత విరాట్ పురుషుని శరీరమునందు లింగము ఉత్పన్నమాయను. దాని యందు ప్రజాపతి తన అంశతో వీర్యముతో సహా ప్రవేశించెను. దాని వలన జీవుడు సంతానమును పొందుచున్నాడు. తరువాత ఆ విరాట్ పురుషుని యొక్క శరీరమునందు గుదము ఉత్పన్నమాయెను. దాని యందు లోకపాలుడైన మిత్రుడు పాయువు అను ఇంద్రియముతో సహా ప్రవేశించెను. దాని ద్వారానే మలత్యాగము చేయును. తరువాత ఆ విరాట్ పురుషునకు హస్తములు చేతులు ఏర్పడెను. వాటి యందు ఇంద్రుడు శక్తి సహితముగా ప్రవేశించును. ఆ శక్తి వలనే జీవుడు తన పనులను చేసుకొనుచున్నాడు. తరువాత విరాట్ పురుషునకు పాదములు ఏర్పడెను. వాటి యందు లోకేశుడైన ఆ శ్రీ మహావిష్ణువు తన గమన శక్తి సమేతముగా ప్రవేశించెను. ఆ విష్ణువు మన కోసం మన సకల జీవుల కాళ్ళలో పాదములలో ఆ విష్ణువే గమనశక్తిగా ప్రవేశించారు. ఆయన లేకపోతే మనం నడవలేము. ఆ శక్తి ద్వారానే జీవుడు తన గమ్యస్థానమును చేరుకొనును. ఎంతో దయగలవాడు ఆ శ్రీ మహావిష్ణువు. తరువాత బుద్ధి ఏర్పడెను. అందులో బ్రహ్మదేవుడు తన అంశైన బుద్ధిశక్తితో సహా ప్రవేశించెను. అనంతరము విరాట్ పురుషుని యందు హృదయము ప్రకటనమయ్యెను. అందులో చంద్రుడు తన అంశైన మనస్సుతో సహా ప్రవేశించెను. తరువాత ఆ విరాట్ పురుషునిలో అహంకారము ఉత్పన్నమాయెను. అందులో రుద్రుడు క్రియాశక్తి సహితముగా ప్రవేశించెను. తరువాత విరాట్ పురుషుని యందు చిత్తము ప్రకటనమయ్యెను. అందులో బ్రహ్మ నెలకొనెను. ఈ చిత్తశక్తి ద్వారా జీవుడు చైతన్యమును పొందును. ఆయన శిరస్సు నుండి స్వర్గలోకము, పాదముల నుండి పృథివి, నాభి నుండి అంతరిక్షము ఏర్పడెను. వీరిలో దేవతలు సత్వగుణము యొక్క ఆధిక్యము వలన స్వర్గలోకమునందు, మనుష్యులు మరియు గోవులు మొదలగు జీవులు రజోగుణాతిశయముచే భోగానుభవములకు అనుగుణమైన భూతలము భూమినందు నివసింతురు. తమోగుణము అధికముగా గల భూత ప్రేతాదులు రుద్రునకు పార్షదులుగా మసలుకొనుచు అంతరిక్షమునందు వసింతురు. విదురా, విరాట్ పురుషుని ముఖము నుండి వేదములు బ్రాహ్మణులు వెలువడిరి. వారిది గురుస్థానము. విరాట్ పురుషుని బాహువుల నుండి క్షత్రియులు ఉద్భవించిరి. వారు పరిపాలనా రూపధర్మమును వహించిరి. చోరులు, దొంగతనములు మొదలగు వాటి నుండి ఇతరులందరినీ రక్షణ కల్పింతురు. ఆ భగవంతుని ఊరువుల నుండి, తొడల నుండి వైశ్యులు ఉద్భవించారు. వారు కృషి, వాణిజ్య, గోరక్షణ వృత్తులను అవలంబించి జీవన నిర్వహములకు తోడ్పడితిరి. భగవంతుని పాదముల నుండి శూద్రులు ఉత్పన్నులైరి.
వీరి వలన అన్ని వర్ణముల వారి ధర్మములు సిద్ధించును. వారి సేవా వృత్తిని అవలంబించిరి. ఆ వారి వృత్తుల వలన శ్రీహరి మిగుల శీఘ్రముగా ప్రసన్నుడగును. బ్రాహ్మణుల ధర్మము మోక్షసిద్ధి కొరకు, క్షత్రియుల ధర్మము జనులకు సుఖ సంతోషాలు కల్పించుట కొరకు, వైశ్య ధర్మము ఆర్థిక లాభములను అందరికీ సమకూర్చుట కొరకు, కానీ శూద్రుల ధర్మము మాత్రము తమ ధర్మమును సిద్ధింపచేయుటకే. ఈ విధముగా శూద్రుల ధర్మము స్వపురుషార్థము కొరకే. అందువలన వీరి సేవావృత్తి వలన భగవంతుడు శీఘ్రముగా ప్రసన్నుడగును. సకల ప్రాణుల ఉత్పత్తి పరమేశ్వరుని నుండియే ఏర్పడినది. సమస్త జగత్తు ఆ సర్వేశ్వరుని చేతనే వ్యాప్తమై ఉన్నది. కనుక అన్ని వర్ణముల వారును తమ తమ స్వాభావిక కర్మల ద్వారా ఆ పరమేశ్వరుని ఆరాధించి పరమసిద్ధిని పొందుదురు. ఆ ప్రభువు యొక్క యోగమాయా స్వభావమును ఆయన రూపము ప్రకటించుచున్నది. ఆ స్వరూపమును ఎవ్వరునూ వర్ణించుటకు సాహసించరు. విదురా, భగవంతుని మహిమను వర్ణించుట అసాధ్యమే అయినప్పటికీ గురువుల వలన విన్నంతవరకు, అందులో నా బుద్ధికి అందినంతవరకు శ్రీహరి యొక్క యశో వైభవములను వర్ణిస్తాను. శ్రీహరి యొక్క సంబంధించిన విషయములు కాక మిగతా చర్చలతో కలుషితమైన నా వాక్కును, మాటలను పునీతమునర్చుటకై అలా చెప్పెదను. అందరూ ఆ శ్రీహరి యొక్క గుణములను తనివితీరా కీర్తించవలెను. అప్పుడు కీర్తించుట వలన జిహ్వయు, శ్రవణము చేయుట వలన చెవులు సార్థకములగును. మనమే కాదు, ఆదికవి అయిన బ్రహ్మదేవుడు యోగముచే 1000 సంవత్సరముల పాటు ఈ విషయము గురించే తపస్సు చేసిన ఆయనను భగవంతుని యొక్క అపార మహిమను అతడు తెలుసుకొనలేకపోయెను. ఆయన మాయను గూర్చి తెలుసుకోవటం అసాధ్యము. స్వయముగా శ్రీహరి కూడా ఆ విషయములను చెప్పరు. యోగ పరిశుద్ధములైన మనస్సుల గల ఋషులు కూడా ఎరుగజాలరు. అటువంటి పరిపూర్ణుడైన అట్టి భగవంతునకు శ్రీహరికి నేను పదే పదే ప్రణమిల్లుచున్నాను అని అన్నారు. విదురుడు తన సంశయ నివారణకై మైత్రేయుని ఇలా ప్రశ్నించెను. మహాత్మా, భగవంతుడు శుద్ధజ్ఞాన స్వరూపుడు, నిర్వికారుడు, నిర్గుణుడు. కానీ సగుణుని వలె అతను లీలల ద్వారా సృష్టి, స్థితి, లయ కార్యములను ఎట్లు నిర్వహించారు? మామూలుగా అయితే బాలుడు తన తోటి బాలులతో ఆడుకొనుటకు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ భగవంతుడు స్వయముగా పూర్ణకాముడు. ఆయనను లీలలు ఎలా ఆయన సంకల్పించారు? ఈ సృష్టిని పాలించేవాడు, ఉపసంహరించేవాడు, సృష్టించువాడు అయిన ఆ పరమాత్మ ఏ విధముగా ఈ లోకంలోకి వచ్చి లీలలను నెరవేర్చెను? ఆ శ్రీహరి భగవానుడు. ఆయన కర్మల వలన సంభవించే దుర్ఘటనలను, దురదృష్టములను ఎలా అనుభవించారు? మహాత్మా మైత్రేయ, నా అజ్ఞానము వలన నాకు కలిగిన ఈ సందేహాలను మీరు దయతో తొలగించండి అని పలికెను. అప్పుడు సుఖబ్రహ్మ, పరీక్షిణి మహారాజా, తత్వమును యథార్థముగా ఎరుగుటకై తెలుసుకోవడానికి విదురుడు ఇలా ప్రశ్నించగా, అహంకారరహితుడైన మైత్రేయుడు భగవంతుని స్మరించుచు చిరునవ్వుతో ఇలా సమాధానము చెప్పెను అని శ్రీ సుఖబ్రహ్మ పరీక్షిణి మహారాజుకు చెప్పెను. అప్పుడు మైత్రేయ మహర్షి, విదురా, ఆ సర్వేశ్వరుడు ఆనంద స్వరూపుడు, ఎట్టి బంధములు లేనివాడు. అయినను ఆ స్వామి బంధమోహములలో చిక్కుపడినాడని పలుకుట యుక్తికి విరుద్ధము. కానీ వాస్తవముగా ఆ పరమాత్మ యొక్క మాయయే ఇదంతా. ఎలా అంటే, మన కలలో వచ్చినవి నిజమని మనం ఎలా అయితే అనుకుంటామో అదే విధముగా ఆ పరమాత్మకు ఎట్టి బంధములు లేకున్నా అజ్ఞానము వలన ఆ బంధాలు ఉన్నట్లే అనుకొనుచున్నాము. ఆకాశంలో ఉన్న చంద్రుని బింబము నీటిపై పడినప్పుడు ఆ జలములు కదిలినచో వాటిని ఆశ్రయించి ఉన్న చంద్రబింబం కూడా కదులుతుంది. కానీ నిజంగా చంద్రుడు కదలడు. అలాగే దేహాభిమాని అయిన జీవుడు కూడా సుఖదుఖములు మొదలగునవి ఆత్మయందు ఉన్నట్లు భ్రమపడతాడు. కానీ ఆత్మకు సుఖదుఖములు లేవు. దేహమునకు మాత్రమే ఈ సుఖదుఖముల గురించి ఆత్రము. మానవుడు నిష్కామభావముతో ధర్మములను ఆచరించినప్పుడు అతనిపై భగవత్ కృప ప్రసరించును. భక్తి యోగము ద్వారా అతని భ్రమలు అన్నీ మెల్లమెల్లగా తొలగిపోయి
బ్రహ్మానుభవం కలుగును. ఆత్మ అన్నింటికంటే శ్రేష్టమైనది. శ్రీహరి రూపమున ఉన్నది కూడా ఆత్మయే. అట్లే ఇంద్రియములు అన్నియు విషయముల నుండి వైదొలగి పరమాత్మయందు సుస్థిరమైనచో అన్ని విధములైన దుఃఖములు తమంతట తామే దూరమగును. ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణముల వర్ణనము, శ్రవణము, ఆయన దివ్య రూపముల దివ్యలీలల కథలను వినడము, చదువుకోవడము మాత్రమే సకల దుఃఖములు దూరమవడానికి కారణమవుతాయి. ఒకవేళ మన హృదయములో ఆ స్వామి యొక్క పాద పద్మముల ధూళులు సేవించుటయందు మనకు ఇష్టం కలిగితే ఇక చెప్పడానికి ఏముంది, ఆయన ఇవ్వలేనిది ఏదీ లేదు. అప్పుడు విదురుడు, మహాత్మా మైత్రేయ, సహేతుకమైన నీ సూక్తులచే నా సందేహాలన్నీ విచ్ఛిన్నములైనవి. ఈ అజ్ఞానం తొలగిపోవడమే మోక్షము అని నీవు తెలిపితివి. మహానుభావ, జీవునకు దుఃఖములు కలుగుటకు మాయయే కారణము. అజ్ఞానమే తప్ప వేరొక కారణం లేదు. వాస్తవానికి మాయకు ఎట్టి మహత్వము లేదు. ఈ ప్రపంచంలో 2 రకాల సుఖములు ఉన్నాయి. మూఢులు అంటే ఏమీ తెలియని వారు సుఖంగా ఉంటారు. జ్ఞానులు, పరమహంసలు, బుద్ధికి అతీతమైన పరమాత్మను పొంది వారు సుఖంగా ఉంటారు. కానీ సందేహాలతో వేలాడే మానవులు మాత్రం దుఃఖముల పాలగుదురు. మైత్రేయ మహర్షి, మీ పాదసేవను చేసుకుంటూ నేను ఇక్కడే ఉంటే ఖచ్చితంగా తీవ్రమైన భక్తి నాకు ఏర్పడును. అప్పుడు ఈ తాపత్రయాలన్నీ కూడా నివారించబడతాయి. భగవత్ప్రాప్తికి తగు మార్గము భగవంతుని సన్నిధిలో మంచిని వింటూ ఉంటే చాలు. అల్పపుణ్యము కలిగిన వారికి మహాత్ముల సేవలు, దేవాలయాల దర్శనములు అత్యంత కఠినము. సృష్టి ప్రారంభమున ఆ ప్రభువే విరాట్ పురుషుడు బ్రహ్మను సృష్టించారు. ఆ తర్వాత ఆ ప్రభువే శ్రీహరియే ఆ బ్రహ్మ యందు ప్రవేశించెను. మహర్షి, ఆ విరాట్ పురుషుని యందు పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, శబ్దాది విషయములు, ఇంద్రియాధిష్టాన దేవతలతో సహా ప్రాణములు ఉపప్రాణములు ఉన్నవి. ఆ విరాట్ పురుషుని నుండే బ్రాహ్మణాది చతుర్వర్ణములు ఉద్భవించెను అని నీవు తెలిపితివి. ఇప్పుడు బ్రహ్మాది విభూతులైన పుత్ర, పౌత్ర, ప్రపౌత్రులతో వారి వలన వృద్ధి చెందిన వివిధాకారములు గల ప్రజలతో ఈ బ్రహ్మాండము నిండియున్న విషయమును వివరింపుము. మైత్రేయ మహర్షి, వేషములను, ఆచరణములను, స్వభావములను అనుసరించి చేయబడిన వర్ణాశ్రమ విభాగములను, ఋషీశ్వరుల జన్మ కర్మాదులను, వ్యాసకృత వేద విభాగములను గూర్చి తెలుపుము. యజ్ఞముల విస్తారములను, కర్మయోగ మార్గములను, ప్రవృత్తి ధర్మ త్యాగములను, జ్ఞానయోగమును, దాని సాధనమైన సాంఖ్య మార్గమును, భగవంతుడు తెలిపిన నారద పాంచరాత్రాది తంత్రశాస్త్రములను గూర్చి వివరింపుము. వేద వైదిక బహిష్కృతులైన పాషండుల యొక్క మార్గములను, ప్రవృత్తులను, వారి ప్రచారముల వలన కలుగు వైషమ్యములను, నిమ్నవర్ణములకు చెందిన పురుషుల వలన ఉచ్చవర్ణములకు చెందిన స్త్రీల యందు కలుగు సంతానముల విధానములను, అట్లే వేర్వేరు గుణకర్మల కారణముగా జీవునకు ప్రాప్తించు గతులను విశదపరచుము, తెలుపుము. ధర్మములను, సాధనములను, తపస్సును, కృషి వాణిజ్యాదుల గురించి, దండనీతి, నేరములు చేసిన వారికి విధిన శిక్షలను గురించి, సంధ్యోపాసనాది పద్ధతులను, ధర్మములను, దానములను, ఇవన్నీ ఎలా దానములు చేయుటయను, తపస్సులను ఆచరించుట, యజ్ఞాది సంస్కారములు చేయుట మొదలగు వాటి అన్ని ధర్మముల గురించి వివరింపుము. ఆ శ్రీహరి ధర్మములను ఆచరించే వారికి, మంచి చేసేవారికి ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహమును ప్రసరిస్తూ ఉంటారు. దయతో మీరు మా గురువులంటేనే అడగకుండానే శుభములను, హితములు కలిగించు విషయములను బోధింపేవారు కావున మీరు నాకు ఈ విషయములను తెలుపవలెను.